రాష్ట్రం నుంచి కేంద్రానికి రెగ్యులర్గా ట్యాక్సులు అనేక రూపాల్లో ట్యాక్సులు వెళ్తాయి. తిరిగి కేంద్రం కొంత మన రాష్ట్రానికి ఇస్తుంది. ఆ విషయంలో చాలా కాలంగా వివాదం ఉంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ వెళ్తుంది, చాలా తక్కువ వస్తుంది. తిరిగి ఉత్తరాది రాష్ట్రాల నుంచి తక్కువ వెళ్తుంది, చాలా ఎక్కువ వస్తుంది. ఆ వివరాలు ఇంకోసారి మాట్లాడుకోవచ్చు. బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి చాలా తక్కువ ట్యాక్సులు వెళ్తాయి, కానీ వచ్చేది మాత్రం చాలా ఎక్కువ. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు నుంచి చాలా పెద్ద ఎత్తున ట్యాక్సులు వెళ్తే చాలా ఎక్కువ వెళ్తుంది. అంటే భారతదేశాన్ని ఒక రకంగా పోషిస్తున్నది ఉత్తరాదిని, దక్షిణాది అనే వాదనలు కూడా ఉన్నాయి. కాబట్టి మన తెలంగాణకు కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించాలని, మోడీ సహకరించి ఎక్కువ నిధులు కూడా కాదు, అవసరమైనన్ని నిధులు చట్టబద్ధంగా ఎంత వస్తుందో అంత నిధులు విడుదల చేయాలని ఆయన కోరాడు. ఆయన మాట్లాడుతూ ఈ విషయాలు మొత్తము మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు వేరే ప్రభుత్వమైనా, వేరే పార్టీ ప్రభుత్వమైనా సరే మన్మోహన్ అది పట్టించుకోకుండా ఎట్లయితే మిగతా రాష్ట్రాలతో సమానంగా గుజరాత్కు ఫండ్స్ ఇచ్చాడో అదేవిధంగా తెలంగాణకు కూడా మోడీ ఇవ్వాలి అనేది రేవంత్ మాట్లాడాడు. దానికోసం తెలంగాణను గుజరాత్ మోడల్ లాగా తీర్చిదిద్దాలని మన్మోహన్ సింగ్ ఇచ్చిన నిధుల వల్ల మోడీ గుజరాత్ను ఒక మోడల్లా తీర్చిదిద్దాడు భారతదేశంలో. అట్లా మేము కూడా గుజరాత్ మోడల్లా తయారవడానికి సహకరించాలి అనేది రేవంత్ రెడ్డి మాట్లాడాడు. సరే, దీనికి మోడీ ఏం జవాబు చెప్పడానికంటే ముందు అసలు ఈ గుజరాత్ మోడల్ ఏంటి అనేది పెద్ద ప్రశ్న. ఏంటి గుజరాత్ మోడల్? ఇప్పుడు గుజరాత్ ఏ విధంగా ఉంది? నిజంగా అంత గొప్పగా భారతదేశంలో నెంబర్ 1గా ఉందా? ఇప్పటికీ జీడిపిలో దక్షిణాదే నెంబర్ 1గా ఉంది.